అమెరికాలో చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్, సారా గంజాలస్ కానీ, కెల్లీ స్మిత్ గానీ, ఇలాంటి వారు కొందరు పనిగట్టుకుని భారతీయులకు వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నారు. పాడ్‌కాస్ట్‌లు చేస్తున్నారు. సో కాల్డ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటూ ఇంటింటికి వెళ్ళి ప్రజలను వేధిస్తున్నారు. అలా చేస్తున్న వాళ్ళ రొటీన్‌లో ఉరిమి మంగళం మీద పడ్డట్టు పోయి బంగనపల్లి మామిడి పండ్లు ఇండియా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటుంటే దానికి అభ్యంతరకరంగా మాట్లాడారు దాని గురించి. అవి చూడటానికి పెద్ద అపటైజింగ్గా కనిపించట్లేదని. ఆవిడంటే సారా గంజాలస్ అంటే ఆవిడ గారి భర్త వాటి నిండా పూపు నిండి ఉంది అన్నాడు. అలాగే ఆ మామిడి పళ్ళ నేపథ్యంలో అది తిన్న వాళ్ళందరికీ విరేచనాలు లాంటివి వస్తాయని వికారాలు పోయిన సారా గంజాలస్ని దుయ్యబడుతూ నేను కొన్ని వీడియోలు పెట్టాను, ఒక సిరీస్. అందులో మొదటి భాగంలో ఒక చిన్న పార్ట్ వినండి. దానికి ఫాలో అప్గా లైవ్ షోలో ఒక కాలర్ చేసిన వింత థీసిస్, అంటే ఇంట్రెస్టింగ్ థీసిస్ అనుకోండి, డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్. నాస్తికులకు వింత అనిపించవచ్చు, ఆస్తికులకు అవును కదా అనిపించవచ్చు. ముందుగా నేను సారా గంజాలస్ మామిడి పండుని దుయ్యబడుతూ ఎలా భారతీయులందరినీ ఏకం చేసింది అని చెప్పిన విషయం. ఒక మహాద్భుతమైన విషయం గురించి మీతో చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో మొదలు పెడుతున్నాను. చరిత్రకారులు రాసుకునే విషయం ఇది. దశాబ్దాల పాటు రాజనీతి శాస్త్రవేత్తలు అధ్యయనం చేసే విషయం. ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క మహిళ, ఏ భారతీయ ప్రధానమంత్రి గాని, రాజకీయ నాయకుడు గాని చేయలేనిది, ఏ ఆధ్యాత్మిక గురువు చేయలేనిది, ఏ ఐక్యరాజ్య సమితి తీర్మానం చేయలేనిది, ఏ క్రికెట్ వరల్డ్ కప్ విజయం సాధించలేనిది, ఏ మాతృభాష, ఏ బాలీవుడ్ సినిమా సాధించలేనిది ఈవిడ సాధించింది. ఏం సాధించింది? యావత్ ప్రవాస భారతీయులందరినీ ఏకం చేసింది. తెలుగు, తమిళం, హిందీ, పంజాబీ, హిందూ, ముస్లిం, ఉత్తరాది, దక్షిణాది, దళితులు, అగ్రవర్గాలు అనబడేవారు, కమ్మ, కాపు, రెడ్డి అంతా ఒక్క టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఒకే తాటిపై నడుస్తున్నారు. ఏకమయ్యారు. 2 విషయాల గురించి ఇలా ఏకమవటం జరిగింది. 2 విషయాలు. అవేంటో మీకు తెలుసు. ఎందుకంటే వీటి గురించి మీరు ఎప్పుడు వాట్సాప్ గ్రూపులో చర్చించుకుంటారు. ముఖ్యంగా సమ్మర్ టైంలో. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులందరూ. ఏమిటా 2 విషయాలు? ఒకటి మామిడి పండు. రెండోది అందరూ $65 వార్షిక రుసుం, యాన్యువల్ ఫీ, మెంబర్‌షిప్ ఫీ కట్టి మహా ఇష్టపడి వెళ్ళే స్టోర్ కాస్ట్‌కో. భారతీయ ఐక్యత అనే అసాధ్యాన్ని సాధ్యం చేసిన ఈ మహిళ ఎవరు? ఇంకెవరు? సారా గంజాలస్. మున్ముందుగా 5 మిలియన్ల ప్రవాస భారతీయుల తరపున సారాకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మహాతల్లి ఎవరు సాధించలేదు, నువ్వు సాధించావు. మామిడి పళ్ళ విషయం వచ్చేవరకి, సో యాక్చువల్‌గా మీరు పెట్టిన ఫస్ట్ పార్ట్‌లో మీరు అన్నారు కదా! పార్ట్ 1లో దట్ ఇట్ హాస్ యునైటెడ్ ఆల్ ఆఫ్ అస్. యాహ్! అది సరదాగా సో అన్నాను. ఇక్కడ నేను అది ఒక్క మిరాజ్ నిమిషం అండి. ఇక్కడ యాహ్! ఐ అండర్‌స్టాండ్. బట్ ఇంతగా మనల్ని యునైట్ చేయడానికి మామిడి పండు ఒక్కటే కారణమా? లేకపోతే దానికి ఇంకా బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉందా? ఒకసారి మీకందరికీ నేను క్వెషన్ ఇది. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ వెన్ యూ థింక్ ఆఫ్ మ్యాంగో ఆర్ మ్యాంగో ట్రీ? ఐ డోంట్ నో. అంటే మనం మీరే మనం చెప్పండి. దేన్ని ఇప్పుడు మీరు ఒక్క నిమిషం. క్విజ్ పెట్టొద్దు. మామిడి తోరణం కట్టని ఒక్క నిమిషం నేను చెప్తున్నాను. మామిడి తోరణం కట్టని పండగ అంటూ ఉంటుందా మనకి? ఒక ఫెస్టివల్ కానీ, వెడ్డింగ్ గానీ ఏదన్నా ఉంటుందా? We మీరే are actually culturally very connected to the mango tree. Yeah. I am saying about the southern part at least. Whoever have reacted. మళ్ళా తర్వాత మనం మామిడి పిందెల జ్యువెలరీ ఇంకా it is part of the heirloom and it is part of our handlooms and handicrafts. So mango is everywhere actually. It's not just the gastronomy part, but it is everywhere. మనకు తెలియకుండానే అది మనం క్యారీ చేస్తున్నాం కూడా. And also I think the reaction is also coming from that part as well. అంత ఎక్కువగా రియాక్ట్ అయ్యాం. కాదండి. ఇప్పుడు సారా మాట్లాడిన మాటలకి ఇప్పుడు మోహన్ గారు గాని, నేను గాని ఎప్పుడైనా రియాక్ట్ అవుతాం. కొంతమంది ఓకే అంటారు. కొంతమంది నాట్ ఓకే అనుకుంటారు. అయన్నీ పక్కన పెట్టుకున్నా కూడా
ఓవరాల్‌గా మనం అంత సెంటిమెంటల్‌గా ఒక ప్రొడక్ట్‌కి ఆనుకుని దాన్ని డిఫెండ్ చేయడానికి పోరాడతాం అనే స్థాయిలో అయితే ఇండియన్ కమ్యూనిటీ అట్‌లీస్ట్ అమెరికాలో ఉందని నేను అనుకోవట్లేదు. యాహ్! దే ఆర్ నాట్ పోరాటం అని కాదు. బట్ ఇట్ ఈస్ అట్‌లీస్ట్ ఇన్‌స్టంటేనియస్‌గా అందరం ఒకే మాట మీద మన రియాక్ట్ అయ్యాం. ఇదిగోండి మన రియాక్షన్ ఎప్పుడు ఎలా ఉంటదంటే అండి, ఆ వీధిలో కుక్క అరుస్తుంది కాబట్టి పక్క వీధిలోంచి ఎళ్దాము అనే దారే ఉంటది తప్ప, ఆ కుక్క అరవకుండా ఆ కుక్క ఓనర్ దగ్గరికెళ్లి "ఏందయ్యా నీ కుక్క రోజు అరుస్తుంది. దాన్ని లోపల పెట్టుకో" అని చెప్పి అనే పరిస్థితి మనకు లేదు. సర్దుకుపో. మన సర్దుకుపోవడం అనేది గౌరవంగా చెప్పుకుంటాం. అదే. అంటే ఆ యాహ్! తిరగబడటం అనేది మన 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 బ్లడ్‌లోనే లేదు. మొహమాటంగానే చెప్తాను నేను. అదే. ఇద్దరు ప్రొఫెసర్‌లు పక్కన అటు పక్కన ఇటు పక్కన ఉన్నారు. మొహమాటంగా చెప్తారు. అదే మనకి అంత అందుకే ధైర్యం లేదు. ప్రొఫెసర్‌లకు క్విజ్ పెట్టొద్దు. ఆ! మనము అంటే ఇప్పుడు పోరాడేవాడు ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు.